ఓకే. సో, ఇక్కడ మనకి ఫిల్టర్ ఎఫెక్ట్స్ అనేవి ఏంటంటే, మనం బ్యాక్‌గ్రౌండ్ క్రియేట్ చేయడానికి ఇక్కడ నాకు రిప్రజెంట్ చేస్తాయి. సో, కాబట్టి ఇక్కడ నేను కంట్రోల్ 0 చేస్తే నాకు స్క్రీన్ ఏమవుతుందంటే ఫిట్ ఇన్ విండోలో వస్తుంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఫోర్‌గ్రౌండ్ కలర్ ఏంటంటే, మనం మార్చుకోవాలంటే డీ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ నాకు థండర్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక గ్రేడియంట్ టూల్ అనేది నేను తీసుకొని బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఫోర్‌గ్రౌండ్‌లో బ్లాక్ అండ్ వైట్ మనం పెట్టి, అయితే థండర్ అనేది ఎలా కావాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసామనుకోండి, ఒక గ్రేడియంట్ కలర్ అనేది నాకు క్రియేట్ అవుతుంది ఇక్కడ. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫిల్టర్ మెనూలోకి వెళ్ళాలి. సో ఫిల్టర్ మెనూలో ఇక్కడ రెండర్ అని చెప్పి నాకు ఒక ఫిల్టర్ ఉంటుంది. ఇందులో నాకు ఇక్కడ డిఫరెన్స్ క్లౌడ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఎప్పుడైతే మనం ఇస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ ఒక షేప్ అనేది నాకు ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఓకే, దీన్ని మనం ఏం చేస్తామంటే ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్స్లోకి వెళ్తే ఇందులో మనకి ఇన్వర్ట్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే నేను ఇక్కడ ఇన్వర్ట్ అనే ఆప్షన్ ఇస్తానో ఇక్కడ ఒక లైటింగ్ టైప్ లాగా నాకు ఇక్కడ జనరేట్ అయింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఇక్కడ నేను లెవెల్ అని ఇవ్వాలి. సో లెవెల్లో ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్రైట్నెస్ పార్ట్ని నేను ఇక్కడ ఇలాగా తీసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకోవాలి. న్యూ లేయర్ క్రియేట్ చేయాలంటే మనం Ctrl+Shift+N అనేది మనం తీసుకుంటాం. ఇందులో నాకు థండర్ తాలూకా కలర్ ఎలా కావాలి అంటే ఏ టైప్ ఆఫ్ ద కలర్ కావాలో మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను కలర్ ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేశాను ఫోర్‌గ్రౌండ్ కలర్ని. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే సాఫ్ట్ లైట్ అనేది ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇలాగ నాకు వస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇంకా వేరే ఏవైనా అదర్ కలర్స్ ఆప్షన్స్ మోడ్ మనం తీసుకోగలిగితే, సో అది ఏదైతే మనకి సూటబుల్ అవుతుందో ఫస్ట్ యూ హ్యావ్ టు వెరిఫై దట్ వన్. సో ఇలాగా నేను తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ లేయర్ని సెలెక్ట్ చేసి Ctrl+E అంటే లేయర్ని నేను కంబైన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ని వేరే బ్యాక్‌గ్రౌండ్లో ఇక్కడ నేను తీసుకోవడం జరుగుతుంది. అంటే క్రియేట్ చేసింది ఎందుకు, మనం వేరే బ్యాక్‌గ్రౌండ్లో యూజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే Ctrl+T అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొని, సో దీన్ని ఏం చేస్తున్నాను ఇక్కడ నాకు ఎలా కావాలనుకుంటున్నానో అలా నేను ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ చేసి పెర్స్పెక్టివ్ ఫార్మాట్లో దీన్ని ఏం చేయాలంటే ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ఎంటర్, అలాగే మళ్ళీ నేను Ctrl+T తర్వాత పివట్ పాయింట్ని ఇలా పెట్టుకొని ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం బ్లెండ్ మోడ్ ఫీచర్స్లో ఇక్కడ స్క్రీన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే స్క్రీన్ అనే ఆప్షన్ని నేను తీసుకుంటానో సో మనకేమవుతుందంటే ఆ బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో అది నాకు ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోద్ది అనమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఎరేజర్ టూల్ తీసుకుంటాను. అది కూడా సాఫ్ట్ ఎరేజర్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే
ఇది ఇక్కడ ఈ పార్ట్ని నేను ఇలాగా ఎరేజ్ చేసుకుంటాను. అయితే ఇక్కడ మనకి ఒపాసిటీ నేను 100% పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఇలా ఇది అయిపోద్ది. ఇక్కడ కూడా నేను జస్ట్ ఇలా పెట్టుకున్నాను. ఓకే, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇందులో ఒక కలర్ అప్లై చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కలరు, అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్లో ఒక డార్క్ కలర్ని నేను ఇక్కడ తీసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫిల్టర్లో రెండర్లో మనకి ఇక్కడ ఫైబర్ అని ఉంటుంది. సో ఫైబర్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే నాకు ఈ రకమైన షేప్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇలా నేను మోడిఫికేషన్ చేసుకుంటే అది ఇలా వస్తుంది. దీన్ని నేను ఏం చేస్తానంటే Ctrl+T ప్రెస్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి రొటేట్ 90 degrees అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెట్టుకుంటాను. దీన్ని ఇలా పెట్టుకొని Ctrl- చేస్తే మనకేమవుతుందంటే తర్వాత ఈ పీవర్డ్ పాయింట్నేమో మనం ఇలా పెట్టుకొని షిఫ్ట్ పట్టుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేస్తాను. ఇక్కడ ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా షిఫ్ట్ పట్టుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ ఎరేజర్ టూల్ తీసుకొని ఎడ్జెస్లో ఇలాగ నేను ఎరేజ్ చేసుకుంటాను. ఓకే, అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఫిల్టర్ మెనూలోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి ఇక్కడ మోషన్ బ్లర్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే 0లో పెట్టుకొని, అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఎంతవరకు అయితే మనకి కావాలనుకుంటానో ఆ ఏరియా వరకు నేను మోషన్ బ్లర్ తాలూకా యాంగిల్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ స్మూత్గా మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇలాగా మనకేంటంటే ఏవైనా మనం ఒక బ్యాక్గ్రౌండ్ లాంటివి మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఒక ఇమేజ్ నాకు కావాలి. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి మనకి అంటే నేను పిక్చర్ ఎక్కడైతే స్టోర్ చేశానో ఆ లొకేషన్కి మనం ఫస్ట్ వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత నాకు కావాల్సిన ఫోటోని నేను సెర్చ్ చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోని ఇలా తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎలిప్టికల్ టూల్ తీసుకొని ఇక్కడ ఫెదర్ ఏమో ఒక 75 ఫెదర్ తీసుకొని ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని నేను Ctrl+C కాపీ చేసి ఇక్కడ నేను Ctrl+V అంటే పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే Ctrl+T తీసుకొని ఇక్కడ నేను సైజ్ అనేది నేను రెడ్యూస్ చేసుకొని, సో దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడితే ఆ బ్యాక్ సైడ్కి అది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని కాస్త లేయర్ని ఇలా డౌన్ చేసుకుంటాను. సో ఇలా డౌన్ చేసుకున్నప్పుడు
నాకు పిక్చర్ అనేది అపియరెన్స్ ఇలాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఏవైనా డిజైన్స్ అంటే ఒక అవుట్పుట్ లాంటిది నాకు కావడానికి ఇక్కడ మనం ఏం చేస్తామంటే n నెంబర్ ఆఫ్ అలాగే మనకి ఏదైనా మనకు కావాలనుకుంటే ఒక డిజైన్ చేయాలంటే మనకు కావాల్సిన n నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ని మనం వాడుకొని మనం ఒక బ్యాక్గ్రౌండ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీన్ని నేను స్టోర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ తాలూకా కలర్ నాకు నచ్చలేదు అనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే వైట్ పెట్టుకుంటాను. వైట్ పెట్టుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ చేసి ఫిల్టర్లోకి వెళ్ళి రెండర్లో క్లౌడ్స్ అని పెట్టుకోండి. రెండర్లో క్లౌడ్స్ అని పెట్టుకోగానే ఏమవుతుందంటే అక్కడ నాకు టోటల్గా మారిపోద్ది. అంటే కంపేరింగ్ ఆఫ్ ఇక్కడ మనం తీసుకుంటే ఏంటంటే ఇదొక టైప్ లాగా ఉంటుంది. అదే మనం క్లౌడ్స్ ఇచ్చేసాం అనుకోండి టోటలీ డిఫరెంట్ అనమాట. అంటే అక్కడ డిపెండ్ ఆన్ ద కంటెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం అది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది అంటే మనం ఒక తండాన్ని మనం క్రియేట్ చేసుకొని మనకు కావాలనుకుంటే ఇదే తండాన్ని మనం ఏం చేయొచ్చు, మనం ఇక్కడ ఆల్ట్ డ్రాగ్ చేస్తే మళ్ళీ మనకి మరొకటి వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ కంట్రోల్ T అనేది నేను తీసుకొని ఇక్కడ నేను ఇలా రొటేట్ చేసుకుంటాను. అంటే నాకు ఎలా కావాలనుకుంటే అలా నేను రొటేషన్ అనేది నేను తీసుకొని దాన్ని ఏం చేస్తానంటే నేను కంబైన్డ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎరేజర్ టూల్ తీసుకొని ఆ లేయర్ మీద ఏదైతే అవసరం లేని పార్ట్ ఉందో దాన్ని మనం అట్లాగా తీసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా కూడా మనం ఈ టూల్స్ అనే వాటిని మనం వాడుకొనే మనకు కావాల్సిన మనం ఇక్కడ క్రియేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీన్ని మనం ఒక PSD ఫైల్లో సేవ్ చేయాలంటే సేవ్ ఏ కాపీ అని చెప్పేసి మనం ఒక ఫైల్ ఆఫ్ ద లొకేషన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తాను, PSD అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ ఫైల్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదా నాకు ఇమేజ్ అవుట్పుట్ కావాలి అంటే సేవ్ ఏ కాపీ అని చెప్పేసి మనం లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ ద ఫార్మాట్ మనకు కావాలో మనం ఆ టైప్ ఆఫ్ ద ఫార్మాట్ సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ అని చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఒక పిక్చర్ అనేది నాకు జనరేట్ అయిపోద్ది అనమాట. అంటే సింపుల్గా మనం ఏదైనా ఒక క్రియేషన్ అనేది మనం చేసుకోవాలంటే సో ఇలాగ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఎఫెక్ట్ అనేది నేను క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ మనం న్యూలోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్ ఫోటోషాప్ సైజులోకి వెళ్ళిపోయి ఇక్కడ రెజల్యూషన్ అనేది ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను 72 పెట్టుకుంటున్నాను. అది అయిన తర్వాత మ్యాట్రిక్స్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ D ప్రెస్ చేయాలి. అంటే D అంటే డిఫాల్ట్ ఫోటోషాప్ కలర్ బ్లాక్ అండ్ వైట్ అని అంటారు. ఇక్కడ మనం ఫిల్టర్లోకి వెళ్తే ఇందులో నాకు ఫిల్టర్ గ్యాలరీ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఫిల్టర్ గ్యాలరీలోకి వెళ్తే ఇందులో మనకి గ్రెయిన్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ గ్రెయిన్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ వర్టికల్ గ్రెయిన్ తీసుకోవాలి. అలాగే పర్సంటేజ్ ఏమో 100 అని ఇచ్చేసి దీన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ
ఓకే చేసుకోవాలి. అప్పుడు నాకు ఇలా వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ కీబోర్డ్లో ఎక్స్ అనేది మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు కలర్ స్వాప్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇందులో ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఒక గ్రీన్ కలర్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. ఇలా వచ్చి ఇక్కడ మళ్ళీ మనం ఫిల్టర్లోకి వెళ్తే ఇక్కడ ఫిల్టర్ గ్యాలరీలో ఇక్కడ నాకు ఆర్టిస్టిక్ ఫిల్టర్స్ అని ఉంటుంది. ఇందులో మనకి నియాన్ గ్లో అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇగోండి ఇక్కడ నియాన్ గ్లో అని ఉంది. సో నియాన్ గ్లోలో మనం ఏం చేయాలంటే గ్రీన్ ఇవ్వాలి, ఇక్కడ 5 ఇవ్వాలి, ఇక్కడ 21 ఇవ్వాలి. సో ఇలా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ గ్యాలరీలో ఇక్కడ నాకు స్టైలిజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ గ్లోయింగ్ ఎడ్జెస్లో ఏం చేయాలంటే ఇక్కడ 171 అని చెప్పేసి ఇక్కడ ఓకే అని చెప్పడంతో ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఎఫెక్ట్ టైప్ లాగా మనకి క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా దేనికోసం మనం ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ మనం క్రియేట్ చేయాలంటే ఇది మన